బ్రేకింగ్ న్యూస్ ఇటు మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి విశ్రాంత్ అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కస్టడీలోని తనపై హత్యాయత్నం చేశారని గతంలో రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో విజయపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్న విజయపాల్ను ఇవాళ గుంటూరుకు తరలించబోతున్నారు. 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీను ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం జగన్తో పాటు నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అదనపు ఎస్పీ ఆర్ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి విజయపాల్ను ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ గుంటూరుకి తరలించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్దాస్, రఘురామరాజు కస్టడియల్ కేసులో ఇటు నిందితున్నటువంటి మాజీ సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ను నిన్న అటు ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇటు అరెస్ట్ చేశారు. నిన్న 9 గంటలకు ఇటు అరెస్ట్ చేస్తున్నట్లు కూడా అయితే ఏఆర్ దామోదర్ చెప్పారు. ఆ తర్వాత ఇటు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో అరెస్ట్ చేసిన విజయపాల్ను ఇటు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉంచారు. ప్రస్తుతం ఇక్కడ మనం ఒంగోలు తాలూకా ఈ స్టేషన్లో మనం చూడొచ్చు. ఈ తాలూకా పోలీస్ స్టేషన్లో ఇక్కడ విజయపాల్ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ విజయపాల్ ఇటు ఫస్ట్ ఫ్లోర్లో అయితే రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పోలీసులు ఇక్కడ రాత్రి నుంచి కూడా ఒక టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయితే విజయపాల్ని ఈరోజు 9 గంటల తర్వాత అయితే ఇటు ఒంగోలు జీజీహెచ్ లేదా ఇటు గుంటూరు జీజీహెచ్ ఇటు ఆసుపత్రుల్లో ఆయనకు మెడికల్ ఇటు ట్రీట్మెంట్ చేసిన తర్వాత గుంటూరులోని న్యాయస్థానం ముందు ఇటు న్యాయమూర్తి ముందైతే ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం అయితే చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే రఘురామరాజు కస్టడీ సమయంలో ఇటు విజయపాల్ అప్పుడు విచారణ అధికారిగా ఉన్నారు. అయితే రఘురామకృష్ణరాజును ఆ కస్టడీ సమయంలో ఆ రోజు రాత్రి ఇటు న్యాయస్థానంలో ఇటు ప్రవేశపెట్టకుండా సిఐడి ఆఫీసులో ఎందుకు ఉంచారు ఏంటనేది కూడా అయితే నిన్న క్వశ్చన్ చేశారు. అదే సమయంలో రఘురామకృష్ణరాజును థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించారు, అసలు రఘురామకృష్ణరాజు దాడి చేసిన అవసరం ఏంటి, రాత్రి సమయంలో ఎవరొచ్చి కొట్టారు, ఇటు అనేక క్వశ్చన్స్ అయితే ఇటు విజయపాల్ సంధించారు పోలీసులు. అయితే విజయపాల్ ఇటు ఈ యొక్క క్వశ్చన్స్ కూడా అయితే ఒక్క సమాధానం కూడా ఇటు చెప్పని పరిస్థితి ఉంది. మొత్తం నాకు సమాచారం లేదు, నాకు గుర్తు లేదు ఇటు చెప్పుకుంటూ కూడా అయితే ఇటు సమాధానాలు దాటివేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే ఇటు విజయపాల్ ఈ కేసులో ఇటు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం. అయితే ఇటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అయితే ఇటు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. ఆ తర్వాత అయితే నిన్న ఇటు విచారణకు రావడానికి కూడా అయితే ఈ కేసులో ఇటు విచారణ అధికారి ఎస్పీ దామోదర్ అయితే నిన్న ఇటు విచారణకు రమ్మన్నారు. నిన్న కూడా సేమ్ ఇదే సీన్ అయితే రిపీట్ అయింది. ఇంకా అరెస్ట్ చేయాలని ఇటు వచ్చినటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ఎస్పీ దామోదర్ అయితే నిన్న ఇటు విజయపాల్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రస్తుతానికి అయితే ఇటు విజయపాల్ను అరెస్ట్ చేయడం పట్ల అయితే ఒక సర్వక్త ఒక ఉద్రిక్తత ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రధానంగా మాజీ సీఎం జగన్, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అదేవిధంగా అప్పుడు ఈ సిఐడి చీఫ్ ఇటు సునీల్ కుమార్, అప్పుడు ఇటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఉన్నటువంటి ప్రభావతి, వీళ్ళు ఇంకా కొంతమంది నిందితులుగా ఈ కేసులో ఉన్నారు. ఒకవేళ ఈ విజయపాల్ ఈ ఇన్వెస్ట్ సమయంలో వాళ్ళ పేర్లు చెప్పే అవకాశం ఉందా లేదా అనేది కూడా అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే 9 గంటల తర్వాత అయితే ఇక్కడ నుంచి ఇటు ఒంగోలు జీజీహెచ్ కానీ ఇటు గుంటూరు జీజీహెచ్లో కూడా మెడికల్ టెస్ట్ అయితే చేయనున్నారు. ఆ తర్వాత ఇటు న్యాయస్థానంలో ఇటు హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.